ప్రతిపాదించిన వఫ్ ఆస్తుల బిల్లు పైన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇఫ్తార్ విందులో క్లియర్ కట్ గా ఏం చెప్పారంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వఫ్ ఆస్తులు కాపాడే బాధ్యత నాది. ఏ ఒక్క వఫ్ ప్రాపర్టీ కూడా మిస్యూజ్ కాకుండా చూసే బాధ్యత నాది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వఫ్ బై యూజర్ అనే అంశమే లేకుండా ప్రతిపాదన చేస్తే దానికి లేదు, ఈ భూములు వఫ్ పేరుతోనే ఉండాలా, దీనికి వఫ్ అనేది తీసేసి మీరు ఏదో పేరు పెడతారంటే నేను ఒప్పుకోను, వఫ్ బై యూజర్ అనేది ఉండాల్సిందే అని చెప్పి ప్రతిపాదన చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పూర్తి స్థాయిగా సమగ్ర విచారణ కోసం జిల్లా కలెక్టర్లకే పూర్తి బాధ్యత ఇచ్చేశారు వఫ్ ప్రపోజ్ చేసిన చట్టంలో. దానికి లేదు, సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ద వఫ్ అథారిటీస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, లేదంటే సిఓస్ కానీ, పెద్ద ఆఫీసర్స్తో, సీనియర్ ఆఫీసర్స్తో దానిపైన విచారణ చేసి యథావిధిగా వఫ్ ఆస్తులకు వఫ్గా పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏవైతే వఫ్ ప్రాపర్టీస్ చాలా వరకు డాక్యుమెంట్స్ లేవని ఒక ప్రతిపాదన ఏదైతే వఫ్ కేంద్ర ప్రభుత్వం పెట్టిందో దానికి రిలాక్స్ చేస్తూ ఈ రోజు కూడా వాళ్ళు ఏమన్నా దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పూర్తి సౌకర్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు. ఒక్క మాట మాత్రం వాస్తవం రాసి పెట్టుకోండి చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఈ వఫ్ ఆస్తులు ఎక్కడ అన్యాక్రాంతం జరగదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారు. సేమ్ టైంలో ముస్లిం మైనారిటీల ఇంట్రెస్ట్ కి ఏకదాటిగా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకుంటూ వాళ్ళకి తోడు తీసుకొని వాళ్ళకి దగ్గర తీసుకొని పూర్తి స్థాయిగా ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా వఫ్ ఆస్తులు కాపాడుతూ నడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎక్కడ కూడా కానీ ఆ రోజులు మీకు గుర్తు పెట్టుకోవాలా, హైదరాబాద్లో పాత బస్తీలో 3 నెలలు 4 నెలలు కర్ఫ్యూ ఉండేది. అటువంటి కర్ఫ్యూకి గాడిలో పెట్టడానికి అప్పటి ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయితే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అసదుద్దీన్ గారికి కూడా వీపు విమానం అయిపోయింది. అర్థమైందా? ఇది ఎక్కడ కూడా సిస్టమ్ ఆఫ్ ఆర్డర్లో ఎక్కడ కూడా రెండు మాటలు ఉండదు. ఈరోజు మేము చెప్తున్నాము, ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. నిన్ననే టెలికాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, నేను కూడా టెలికాన్ఫరెన్స్ లో ఉన్నాను, మదనపల్లి ఆస్తులు కాపాడే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారి రాజకీయం వదిలేయండి అంటున్నా. మీరు కానీ మైనారిటీల పక్షపాతి ఉంటే, మీరు మైనారిటీలకు న్యాయం చేసే వ్యక్తి ఉంటే, మీకు సూటిగా మైనారిటీల పట్ల ప్రేమ ఉంటే నాతో రాండి. మీ ఏ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్ల ఆస్తులు కబ్జాలు చేసినారు, మీకు ధైర్యం ఉందా? నేను కబ్జాలు రుజువు చేసిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటారా మీరు? మీరు శాశ్వతంగా మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు
మీ రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా, మీ దగ్గర దానికి సరైన దమ్ము ధైర్యం ఉందా అని నేను సూటిగా పిలుస్తున్నా. లేదా ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. కర్నూలులో ఎన్ని వందల కోట్ల ఆస్తులు మీరు మీ ఎమ్మెల్యేలు తినేశారు, మీ కడపలో మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్ని ఆస్తులు తినేశారు, నంద్యాలలో ఎన్ని తినేశారు, అదే కాకుండా నెల్లూరులో ఎంత తిన్నారు, పూర్తి చరిత్ర నా దగ్గర A to Z గా ఉంది. నేను మీకు ఒకే మాట చెప్తున్నాను, మాటలకు పరిమితం వద్దు. పేపర్లు మీరు తీసుకురండి, నేను తీసుకొని వస్తాను. ఏ ఎమ్మెల్యే ఎంతెంత ఆస్తులు కబ్జా చేశారు మొన్న అసెంబ్లీలో పేర్లతో సహా చెప్పాను. ఇట్స్ ఎ డాక్యుమెంట్. ఇది అసెంబ్లీలో ఏదైతే నేను మాట్లాడినానో అది ఒక డాక్యుమెంట్. అది ఆ డాక్యుమెంట్ కి మీరు ముందర పెట్టుకొని దానిపైన చర్చకు వస్తారంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ వాళ్ళ డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ స్టేజ్ వరకు ఎవరైనా కానీ ఓపెన్ ఛాలెంజ్ లాంటి మీరు నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు భూములు కబ్జాదారులు, మీరు మిస్యూజ్ ప్రాపర్టీలు తినేయడంలో మీరు పెద్ద చెయ్యి మీది. మీరు ఎవరికి మాట్లాడతారా? ఎస్, ఈరోజు రాష్ట్రం కోసం కేంద్రంకి సపోర్ట్ చేశాం. ఏ క్రిమినల్ కేసుల కోసం కాదు, ఏ సొంత అజెండా కోసం కాదు, ఏ వ్యక్తిగత కారణాల కోసం కాదు. రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. రాష్ట్రం పరిస్థితి చాలా దిగుజారుగా ఉంది. ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంకు ఈరోజు కాపాడే అవసరం ఉంది. రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఊర్ల ముందర మున్సిపాలిటీలో గ్రామాల్లో రోడ్లు లేవు, అంతా గుంతలమయమైంది. తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి లైట్లు లేవు. ఇటువంటి స్థితికి తెచ్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా మాట్లాడతారా? మీరు సమాజానికి తలెత్తుకోకుండా చేసిన చరిత్ర మీరు సర్వనాశనం చేశారు. 38 మీటింగులకు మాత్రమే విజయసాయి రెడ్డి గారు అటెండ్ చేశారు. అదే మా ఎంపీ దాదాపు 28 మీటింగ్లు అటెండ్ చేశారు. నేను హైదరాబాద్ లో జేపీసీ మీటింగ్ అటెండ్ చేస్తే ఇదే విజయసాయి రెడ్డి ఆ రోజు జేపీసీ మీటింగ్ లో నేను మాట్లాడితే ఇతను ఏం మాట్లాడారు? అటుపక్క వేరే వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఎక్కడ కూడా కానీ ఈయన మాకు సపోర్ట్ చేసి మాట్లాడలేదు, లే మైనార్టీలకు సపోర్ట్ చేసి మాట్లాడలేదు. వీళ్ళు కూడా మాట్లాడతారు సిగ్గు లేకుండా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వైసీపీలో నుంచి ఎవరో ఇక్కడ క్యాండిడేట్ ఉన్నాడే, ఆయన మాట్లాడుతూ ఏదో రాష్ట్రంలో కేంద్రం సపోర్ట్ చేశారు, మదనపల్లి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని అంట. నా రాజీనామా దేవుడెరుగు. నీ ఎమ్మెల్యే తినేసిన చరిత్ర నీకు చెప్తాను. నీ ఎక్స్ సీఎంకి చెప్పి వాళ్ళ దగ్గర క్రిమినల్ కేసులు పెట్టిస్తావాడు. మదనపల్లి ఆస్తుల్లో కూడా కొంతమంది చేతులు ఉన్నాయి పెద్దోళ్ళు. అదంతా చరిత్ర ఉంది, సందర్భంలో మాట్లాడతా. ఇంకా ఎందుకు అది అతని మీద ఎవరెవరు 5 ఎకరాలు రిజిస్టర్ చేశారు, ఎవరు వెనకాల సంతకాలు పెట్టారు, ఎవరు కింద విట్నెస్ చేశారు, అదంతా నా దగ్గర ఉంది. అది ఇప్పుడు కాదు, ఫేస్ ఆఫ్ టైంలో మాట్లాడతాను. ఈరోజు మీకు చెప్తున్నాను, చూడండి ఎక్కడెక్కడ వఫ్ ఆస్తులు మిస్యూజ్ అయినాయో. ఇది నేను అసెంబ్లీలో మాట్లాడిన డాక్యుమెంట్. ఇది కడపలో కూడా ఒక ఆస్తి, పెద్ద ఆస్తి మిస్యూజ్ అయింది. దానికి సంబంధించిన ఆ రోజున్న ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మైనార్టీ మినిస్టర్ కూడా చేయండి. ఇదే కాకుండా కర్నూలులో, నంద్యాలలో, కడప దీంట్లో, అదేవిధంగా ప్రకాశంలో, అదేవిధంగా నెల్లూరులో ఇవన్నీ మిస్యూస్ ఉన్నాయి. ఈరోజు మీకు నేను సూటిగా చెప్తున్నాను, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఈ వఫ్ ఆస్తులు కాపాడి దీనికి అభివృద్ధి చేసే బాధ్యత కూడా మాది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆస్తులు ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది. 100 రూములు కట్టాం. 100 రూముల్లో నేను ఎమ్మెల్యే 2014 వరకు ఉన్నప్పుడు దాదాపు 25-30 రూములే కట్టాం, 40 రూములే కట్టాం. మిగతా 60 రూములు తెలుగుదేశం పార్టీ పాలనలోకి వచ్చినాక కట్టాం. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల పైన ఎందుకు కడతా ఉన్నారు, వీళ్ళకి ఆపండి అని చెప్పి ఎవరు రాలేదు. ఎవరైనా వస్తే కూడా
అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ ఇండికేషన్ ఇస్తాడు, దాని తంటకు మీరు పోవద్దండి. ఇది క్లియర్ కట్ అజెండా. ఇది మీ అజెండాకి మీ అజెండా భూబకాసురులు. మీరు భూమి కూడా మింగేస్తారు. మీరు కూడా మాట్లాడతారా సిగ్గు లేకుండా? మీకు అసలు మైనార్టీలకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు. అదేవిధంగా సెంట్రల్ నుంచి మ్యాచింగ్ ఫండ్ డబ్బులు ఇస్తే 500 కోట్లు మీరు ఆ డబ్బులు కట్టి మైనార్టీలకు సంక్షేమానికి వాడలేదు. మీరు టోటల్ ఫ్లాప్ సినిమా మీది. మైనార్టీలకు మోసం చేసిన ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ. నేను మొన్న కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఏమన్నారంటే, నేను అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భమున నవంబర్ 11th or 14th సబ్జెక్ట్ కరెక్షన్ ఏమన్నారంటే 20,000 కోట్లు ముస్లిం మైనార్టీలకు ఇచ్చామన్నారు. నేను ఆ రోజు కూడా అడిగాను. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 5,000 కోట్లు మీరు ఎక్కడ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన లెక్కలు చూపించేస్తే మీరు ఏం చెప్తే వినడానికి సిద్ధం, లేదంటే మీరు శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటారని అడిగి. మీ దగ్గర ఏం క్లారిటీ ఉంది? మీరు ఏం చేశారు చెప్పండి. ఏదైనా ఒక ప్రాపర్టీ డెవలప్ చేశారా? మొన్నట మీరు ఇమాం మోజన్లు తనఖాలు ఇవ్వకపోతే 8 నెలల జీతాలు ఇవ్వకపోతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేశారు. మీ పీరియడ్వి 6 నెలలు, మీ పీరియడ్వి 6 నెలలు, మిగతాది మా పీరియడ్వి ఒక్కసారిగా రిలీజ్ చేశాం. ఎక్కడ ఏ ఇష్యూలో క్లారిటీ లేదు చెప్పండి. ఇదే కాకుండా ఈరోజు చెప్తున్నాను, వక్ఫ్ ప్రాపర్టీస్ పైన మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ఒక్క ప్రాపర్టీ డెవలప్ చేయలేదు. ఒక ప్రాపర్టీ మీరు ఎక్కడ కూడా కానీ ఏదైనా దాని గురించి కావాల్సిన శాంక్షన్ ఇవ్వలేదు. మీరు ఉత్తమ మాటలకు మాత్రమే మీరు చేసిన పరిపాలన. ఈ రోజు కూడా మీకు క్లియర్ కట్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి వస్తారంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాపర్టీలు కాపాడే బాధ్యత మాది. ఈ ప్రాపర్టీలు ఖచ్చితంగా కాపాడుతాం, అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు దీనికి కంకణం కట్టుకున్నారు. ఇదే కాకుండా ఇంకా ఏం కావాలో కూడా ఆయన పూర్తి స్థాయిగా ఇప్పుడు 5,434 కోట్లు ఈ సంవత్సర బడ్జెట్ ఇచ్చారు. ఇది కాకుండా ఇంకా అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వక్ఫ్ ల్యాండ్ లో ఇచ్చి మైనార్టీలకు అభివృద్ధి చేయాలని ఉన్నారు. ఇదే కాకుండా అన్ని విధాలుగా మైనార్టీల అభివృద్ధి కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరికి కళ్ళు తుడిసే మాటలొద్దు. నొప్పి కడుపులో ఉంది, కళ్ళలో నీళ్లు వస్తా ఉంది. కడుపు నొప్పికి మందు అంటే కళ్ళు తుడిసేస్తే నొప్పి పోతాడా? ఏడు ఊరికే చలికాలం మొదలంతా వచ్చేసాం రాజకీయానికి. మేమే ఊరికే వద్దు. ఏమన్నా ఉంటే స్ట్రేట్ గా మాట్లాడదాం. ఒకటే మా అజెండా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి ఎదుగుదల. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యతగా ఉంటారని సమయం